కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ నడిచింది. ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జనసేన నేతలతో వాగ్వాదానికి దిగారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే జనసేన నేత పెండెం దొరబాబుపై వర్మ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు పెండెం దొరబాబు ఎవడు అంటూ ఆయన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం అందుతోంది. జనసేన నేతలతో కూడా వాగ్వాదానికి దిగారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్. నళిని, కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ట్యాబుల్ పంపిణీ కార్యక్రమానికి అధికారులు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా అక్కడికి వచ్చి ఆందోళన నిర్వహించారు. దాంతో వెంటనే పాడా పీడీగా ఉన్న పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి వెంటనే మరొక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు సీఎం ఫోటోతో. కానీ ఇది ఇట్లా రెగ్యులర్ గా కొనసాగుతూ ఉందని టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేయడం, మరొకవైపు జనసేన కార్యకర్తలు ఆ సమయంలో అక్కడికి వచ్చి కావాలని వర్మ అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేస్తున్నారు, ప్రతిసారి ఒక అలవాటుగా మారిపోయిందని వాళ్ళు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దానికి అనుగుణంగానే ఇటు పోలీసులు కావచ్చు, మరొక అధికారులు కూడా రెండు వర్గాలను కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దాడులు చేసుకోవడం, తోపుదాడులు చేసుకోవడం జరిగింది. ఈ సమయంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మరొకవైపు జనసేన జిల్లా అధ్యక్షుడు ఉత్తమల బాబు అక్కడ ఉన్నారు, మరొకవైపు వర్మ కూడా అక్కడ ఉన్నారు. రెండు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా జనసేన టీడీపీ లోకల్ నాయకుల మధ్య ఘర్షణ జరగడం, ఒకరికొకరు తోపులాట జరిగింది. దీనికి సంబంధించి కూడా వర్మ చాలా కాంట్రవర్సీ సీరియస్ కామెంట్స్ చేసిన పరిస్థితి. గతంలో ఎమ్మెల్యేగా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు, ఆయన వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తిరిగి ఈ మధ్య కాలంలో జనసేనలో చేరారు. గత ప్రభుత్వంలో తాము ఎవరిపై అయితేనే పోరాటం చేశామో వాళ్లే వచ్చి తమను ఎత్తునెక్కుతున్నారు, అదేవిధంగా వాళ్ళు ఈ ప్రోటోకాల్ అంశాలన్నీ కూడా వాళ్లే చూస్తున్నారు, కావాలని తమను టార్గెట్ చేస్తున్నారని వర్మ అదేవిధంగా వ్యక్తిగతంగా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. దాంతో ఇక టీడీపీ కార్యకర్తలు, మరొకవైపు జనసేన కార్యకర్తలు తమపై దాడి చేసిన జనసేన కార్యకర్తలు కాదు, తాము వైసీపీ నుంచి వచ్చిన వైసీపీలోకి జనసేనలోకి వచ్చిన వాళ్ళకి తమపై దాడి చేశారని వర్మ కాంట్రవర్సీ కామెంట్ చేయడం, దాంతో అక్కడ కొద్దిసేపు ఘర్షణ జరిగింది. పోలీసులు రెండు వర్గాలకు సంబంధించి కూడా అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ సీఎం ఫ్లెక్సీ అనేది ఫ్లెక్సీలో సీఎం ఫోటో అనేది ప్రతిసారి కాంట్రవర్సీగా మంది ఇప్పటి వరకు ఇదే వ్యవహారం 10 సార్లు జరిగింది. కానీ అధికారులు తీరు మార్చుకోవడం లేదు, లేదంటే జనసేన నేతలు కావాలని సీఎం ఫోటో లేకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వర్మ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే సాయి సుధీర్, ఈ వర్మ చేసినటువంటి వ్యాఖ్యలపై పెండెం దొరబాబు రియాక్ట్ అయ్యారా, లేకపోతే ఆయన అనుచరులు కానీ ఎవరైనా రియాక్ట్ అవడం జరిగిందా జనసేన పార్టీ తరపు నుంచి? ప్రస్తుతానికి అయితే పెండెం దొరబాబుపై వర్మ ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు, అతనికి ఇక్కడ సంబంధం ఏంటి, మట్టి మార్చి అదేవిధంగా మళ్లీ చెరువులు తావడానికి ఆయన జనసేనలోకి వచ్చాడని కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తారు. దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఇటు జనసేన నేతలకు దానికి సంబంధించి తాము అఫీషియల్ గానే జనసేనలో జాయిన్ అవ్వమని చెప్పినప్పుడు కూడా పెండెం దొరబాబు ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతానికి అక్కడ స్పందించిన పరిస్థితి లేదు. అక్కడి నుంచి ఇరు వర్గాలని బయటికి పంపించే ప్రయత్నం అయితే పోలీసులు చేసినప్పటికీ కూడా ఇటు వర్మ మాత్రం గతంలో 2019 నుంచి 24 వరకు వైసీపీ తరఫున పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటి నుంచి ఆయన జనసేనలో చేరినప్పటికి కూడా వర్మ ఆయనపై అభ్యంతరం ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన రైతులకు సంబంధించి రైతుల పేరుతో అనుమతులు తీసుకుని మట్టి మాఫియా చేయడం, అదేవిధంగా మళ్లీ చెరువులు తవ్వడానికి ఆయన వైసీపీని జనసేనలోకి వచ్చారు కూడా ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తున్నారు. కానీ ఈసారి డైరెక్ట్ గానే ఎవడు దొరబాబు అన్న వ్యాఖ్యలు చేయడం, దానికి సంబంధించి దొరబాబు అంశాలు కావచ్చు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాసేపు గందరగోళం జరిగింది. మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉండడంతో వాళ్ళందరినీ అక్కడ క్లియర్ చేసే పనిలో ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 8 నుంచి 9 సార్లు ఇదే వ్యవహారంపై ఇష్యూ జరిగింది. ఇటు అధికారులకు సంబంధించి కావచ్చు, ప్రోటోకాల్ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు చంద్రబాబు ఫోటో కూడా సీఎం ఫోటో కూడా ఖచ్చితంగా ఉండి తీరాలని గతంలో కూడా 4-5 సార్లు వర్మ ఘర్షణ దిగడం, అదేవిధంగా వేదిక మీద నుంచి ఆందోళన నిర్వహించడం జరిగింది. కానీ ఇది కావాలని ఎవరు చేస్తున్నారు అనేది, ఎందుకంటే పెండెం దొరబాబుకు సంబంధించి పెండెం దొరబాబే కావాలని ఇదంతా చేస్తున్నట్లుగా కూడా వర్మ ఈ డైరెక్ట్ గానే కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి కూడా దొరబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది తెలియాల్సి ఉంది నన్ను. రైట్ సాయి సుధీర్, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీ వివాదం నెలకొంది. ట్యాబ్ల పంపిణీ చేస్తున్నటువంటి ఆ కార్యక్రమం ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదంటూ టీడీపీ నేతలు ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు జనసేన నేతలతో వాగ్వాదానికి సైతం దిగారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. ఈ నేపథ్యంలో ఆయన ఉన్నటువంటి జనసేన నేత పెండెం దొరబాబుపై కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు పెండెం దొరబాబు ఎవడు అంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి తీరు కనిపిస్తోంది. పెండెం దొరబాబుపై తీవ్రంగా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరిని రానికుండా మీరు కాశారు,
అందరూ గోలెడుతున్నారు అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సహా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పెందుకు చెప్తాడు? సారీ చెప్పాలని పనే వచ్చింది, గబా తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు ఇళ్ళకి లేక ఏమన్నా రాని. ఏమన్నా రానికుండా మీరు కాశారు. అందరూ గోలెడుతున్నారు అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సహా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పెందుకు చెప్తాడు? సారీ చెప్పాలని పనే వచ్చింది, గబా తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు ఇళ్ళకి లేక ఏమన్నా రానికుండా మీరు కాశారు. అందరూ గోలెడుతున్నారు అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. టీడీపీ ఎవరిపై పోరాటం చేస్తుందో వాడే వచ్చి మాపై పెత్తనం చేస్తున్నాడు అంటూ వర్మ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గంలో ప్రశాంతత నెలకొనాలని తాను తీవ్రంగా ప్రయత్నం చేశాను, కానీ పరిస్థితులు చాలా టూ మచ్ గా మారిపోయాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి తీరు మనకు కనిపిస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన పార్టీల మధ్య ఒక చిన్న ఫ్లెక్సీ పెద్ద వార్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదంటూ టీడీపీ అగ్గిరాజేసింది. జనసేన నేతలతో వాగ్వాదానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ దిగడం జరిగింది. అయితే వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేశారు పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్. అయితే జనసేన నేతలు వెంటనే కౌంటర్గా ఆందోళన చేయడం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ప్రతిసారి వర్మకు ఇది అలవాటుగా మారిపోయిందని, ఘర్షణకు దిగుతున్నారని అంటున్నారు. మాటామాటా పెరగడంతో టీడీపీ జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. అలాగే పెండెం దొరబాబుపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొరబాబు ఎవడు అంటూ వర్మ పరుష పదజాలంతో మాట్లాడారు. మట్టి వ్యాపారం చేసుకునేవాడు చెరువులు తవ్వడానికి వచ్చాడంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పుడు టీడీపీ అసలు ఎవరి మీద పోరాటం చేస్తుందో వాడే వచ్చి మాపై పెత్తనం చేస్తున్నాడు అంటూ వర్మ ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రశాంతంగా ఉంటున్నామని, లేదంటే సీన్ వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఫోటో ఉండి తీరాల్సిందే అని మాజీ ఎమ్మెల్యే వర్మ అల్టిమేటం ఇచ్చారు. గొడవ